శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఈరోజు ద్వారకా మహానగరానికి వచ్చానండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. అది మీకు వచ్చింది ఇప్పుడు. ఈరోజు నేను ఈ ద్వారకా క్షేత్రంలో ఎందుకు వచ్చానంటే, మొదటిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవాలి. ఎందుకంటే రోహిణి నక్షత్రం డిసెంబరు 31 తారీఖు అర్ధరాత్రి 11:45 నుండి పడింది. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నక్షత్రంలో మొట్టమొదటిగా శ్రీకృష్ణుని దర్శించుకోవాలి. ఇక్కడికి వచ్చి ద్వారకాకు వచ్చి దర్శించుకున్నాను. ఇక నుండి నా యాత్ర ప్రారంభించబోతున్నాను. జనవరి 10వ తారీఖున శని హోమం చేసుకున్నాను. 12 రాశుల వాళ్ళు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి. నిజంగా మీకు మంచి జరుగుతుందండి. 100% బాగుపడతారు. మీరు అన్ని విధాలుగా సక్సెస్ అవుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఆ ద్వారకాధీశుడే మీకు తీరుస్తారు. 2026 మరి మంచి సంవత్సరం. అతనే ఈ సంవత్సరానికి అధిపతి. కాబట్టి మీకు నా ద్వారా మీకు మంచి జరుగుతుంది. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, మీ జాతక వివరణ మొత్తం కూడా నేను చేస్తాను. ఆ అవకాశం నాకు ఇవ్వండి. మీ కష్టాలకు, మీ కన్నీళ్లకు చెక్కు పెట్టవచ్చండి. ఖచ్చితంగా నేను మీకు ఆ అభివృద్ధిని కలిగించే బాధ్యత నాది. నేను ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఉండి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి, కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలి. డిసెంబర్ 30వ తారీఖున మనకు వైకుంఠ ఏకాదశి నుండి 5 రాసుల దశ తిరగబోతుంది. దాంట్లో వృషభ రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, తులారాశి, సింహరాశి, ఈ 5 రాశుల జీవితంలో ఒక గొప్ప మార్పు జరగబోతుంది. నేను తప్పు చెప్పట్లేదు. ఆ ద్వారకాధీశుని యొక్క పుణ్యస్థానంలో ఉండి నేను మాటలు చెప్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మీకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలని కూడా మనసా వాచ కర్మేణ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.